రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒకవైపు పహల్గాం దాడికి జవాబుగా మనము ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయటము, ఆ తర్వాత పాకిస్తాన్ మనపై పగ సాధింపుగా డ్రోన్లను, మిసైళ్లను, విమానాలను పంపడము, వాటిని మనము తుత్తునీయలు చేయటము, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక శక్తిని పూర్తిగా ధ్వంసం చేయటము, చిట్ట చివరికి పాక్ అణ్వస్త్రాలు దాచేటటువంటి కిరాణా హిల్స్ పైన కూడా దాడి చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేశం దృష్టి అంతా అటువైపు ఉంది. దేశం యొక్క పశ్చిమ సరిహద్దు మీద పూర్తి ఫోకస్ పెట్టి మనందరము చూస్తున్న సమయంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చడీ చప్పుడు కాకుండా, ఎలాంటి హడావిడి లేకుండా తూర్పు సరిహద్దులో కూడాను ఒక పెద్ద ఆపరేషన్ని ప్రారంభించింది. ఆ ఆపరేషన్లో భాగంగా బంగ్లాదేశ్ రోహింగ్యాకి చెందినటువంటి, అంటే బర్మా మూలానికి చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వాళ్లను గుర్తించి ఏరివేసే పనిని చేపట్టింది. సరిగ్గా పాకిస్తానీ పౌరుల్ని గుర్తించే ప్రయత్నం జరుగుతున్నప్పుడే రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, వీటన్నిటిలో ఉన్నటువంటి బంగ్లాదేశీలను, రోహింగ్యాలను గుర్తించే పని కూడా సైమల్టేనియస్గా సమాంతరంగా కొనసాగింది. చాలా పెద్ద ఎత్తున వీళ్లను గుర్తించటము, రౌండప్ చేయటము, వీళ్లను డిటెన్షన్ సెంటర్స్కి తీసుకుని రావడం జరిగింది. అయితే డిటెన్షన్ సెంటర్స్ వరకు తీసుకుని రావడం జరుగుతుంది, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి పంపించటం, ఇక్కడ సమస్యలు వస్తాయి. ఎందుకంటే 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ జాయింట్ గైడ్ లైన్స్ ఫర్ బార్డర్ అథారిటీస్ అనేటటువంటి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారము భారతీయ పౌరుల్ని మనము తీసుకెళ్ళి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళని తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి ఇవ్వాలి. బంగ్లాదేశ్ వాళ్ళు గుర్తించి వీళ్ళు మా వాళ్ళే అని చెప్పాలి. చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే మళ్ళీ మన దేశానికి మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా 2011లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే కోఆర్డినేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేటటువంటి ఒక ప్లాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రెండు ప్రోటోకాల్స్ ఆధారంగా బంగ్లాదేశీల్ని, అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వాళ్ళని గుర్తించిన, ఐడెంటిఫై చేసిన వాళ్లను బంగ్లాదేశ్కి పంపడం కష్టమవుతుంది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వము సరిగ్గా ఇటు అందరి దృష్టి పహల్గాం, కాశ్మీర్ యొక్క దాడులు, ఈ మిగతా 5-6 రోజుల యుద్ధం వైపు ఉన్నప్పుడు బంగ్లాదేశీల్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ సరిహద్దులు, ముఖ్యంగా బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, ఈ 4 రాష్ట్రాల నుంచి వాళ్ళని లోపలికి తోసేసింది. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ లేనటువంటి చోట నుంచి వాళ్ళని బంగ్లాదేశ్లోకి తోసేసింది. ఉదాహరణకి మే 6వ తారీఖున 66 మందిని త్రిపుర నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఖాగ్రాచారి జిల్లాకి తోసివేయడం జరిగింది. మౌల్వీ బజార్, ఈ ఖాగ్రాచారి అనేది మౌల్వీ బజార్ ప్రాంతానికి చెందింది. మౌల్వీ బజార్ కాక్స్ బజార్ ప్రాంతానికి చెంది, సిల్హెట్కి చెందినటువంటి ప్రాంతం ఇది. ఈ సిల్హెట్ మన అస్సాం సరిహద్దులో ఉన్నటువంటి బంగ్లాదేశ్ జిల్లా ఇది. అదేవిధంగా మే 7వ తారీఖున చాలా పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీల్ని మౌలవీ బజార్, అంటే సిల్హెట్ జిల్లాలో ఉన్నటువంటి మౌలవీ బజార్ తాలూకాలో ఉన్నటువంటి కమల్ బజార్ అనేటువంటి ప్రాంతం నుంచి లోపలికి పుష్ చేయడం జరిగింది. బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్ తరువాత వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర చూస్తే బంగ్లాదేశ్కి చెందిన పత్రాలు ఉండేటప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మే 8వ తారీఖున దాదాపు 300 మందిని పంపడం జరిగింది. మే 9న మరొక 78 మందిని పంపడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని వేల మందిని ఈ రకంగా పంపించడం జరిగింది. వీళ్ళలో కొందరిని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సుందర్బన్స్ మడ అడవులు ఉంటాయి, మొత్తము చుట్టూ ఉప్పుటేర్ల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీపాలు, ఒక భాగము భారతదేశంలో ఉంది, ఒక భాగం బంగ్లాదేశ్లో ఉంది. ఈ సుందర్బన్స్ చాలా ఫేమస్ ప్రాంతం ఇది. రాయల్ బెంగాల్ వైట్ టైగర్ దొరికేటటువంటి ప్రాంతము. ఈ సుందర్బన్ ప్రాంతంలో కూడా పడవల ద్వారా తీసుకువెళ్ళి బెంగాల్లో మన భాగం నుంచి
బంగ్లాదేశ్ భాగానికి వాళ్ళని పుష్ బ్యాక్ చేయడం జరిగింది. ఈ రకంగా కొన్ని వేల మందిని పంపించడం జరిగింది. మందబారియా అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి సాత్ఖిరా ప్రాంతంలో ఉంటుంది. ఆ మందబారియా ద్వీపంలోకి పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడాను బంగ్లాదేశ్లోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తరువాత వీళ్ళ దగ్గర బంగ్లాదేశ్ పత్రాలు ఉండేటప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోక తప్పలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ ఇప్పుడు తమ గస్తీని పెంచుతోంది. ఈ రకంగా భారతదేశం వేల సంఖ్యలో పుష్ చేసేస్తోంది బంగ్లాదేశీల్ని, రోహింగ్యాల్ని అని చెప్పి. వాస్తవానికి రోహింగ్యాలు ఎవరైతే మన దేశంలోకి వస్తున్నారో వీళ్ళందరూ కూడాను చిటగాంగ్ దగ్గర ఉన్నటువంటి కాక్స్ బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి రెఫ్యూజీ క్యాంప్స్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారము ఆ క్యాంపుకు చెందినటువంటి వాళ్ళు వేరే చోటకి వెళ్ళటానికి వీల్లేదు. కానీ మన దేశంలోకి వీళ్ళు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇటువంటి వాళ్ళను వేల సంఖ్యలో గుర్తించి ఐడెంటిఫై చేసి డిటైన్ చేసి వాళ్ళను సరిహద్దు దగ్గరకు తీసుకొచ్చి సరిహద్దు నుంచి అటువైపు తోసేయటం జరుగుతుంది. ఒకవైపు ఈ యుద్ధం జరుగుతుండగా కొన్ని వేల మంది బంగ్లాదేశీల్ని వాళ్ళ దేశాలకి, అంటే బంగ్లాదేశ్లో వాళ్ళ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మౌల్వీ బజార్ కావచ్చును, సిల్లెట్ కావచ్చును, లేకపోతే కాక్స్ బజార్ కావచ్చు, ఈ ప్రాంతాలకి తోసేయటం జరిగింది. కొందరిని సుందర్బన్ ప్రాంతాల్లోకి తోసేయటం జరిగింది. రానున్న రోజుల్లో ఇది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. తమాషా ఏంటంటే ఈ పుష్ చేసిన వాళ్ళలో అత్యధికులు గుజరాత్ ప్రాంతంలో ఉన్నారు. అంటే ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఎక్కడ గుజరాత్, అంటే ఈ దేశపు తూర్పు కొస నుంచి ఈ దేశపు పశ్చిమ కొస దాకా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ నివాసాలు ఏర్పరచుకుని అక్కడ ఆ దొంగపత్రాలని సృష్టించుకుని అక్కడ పౌరులుగా నివసిస్తున్నారు. వాళ్ళని ఏరివేసి తీసుకొచ్చి చాలా పెద్ద ఆపరేషన్ అహ్మదాబాద్లో చేయటం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు బంగ్లాదేశ్లోకి పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో ఇక్కడ ఆపరేషన్ పుష్ బ్యాక్ కూడా నడుస్తోంది. ఆపరేషన్ పుష్ బ్యాక్ అఫీషియల్ నేమ్ కాదు, ఈ ఆపరేషన్కి నేమ్ కూడా లేదు, భారతదేశం పెద్దగా ప్రచారము చేయటం లేదు. కానీ సరిహద్దుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము వేల సంఖ్యలో బంగ్లాదేశీయుల్ని వాళ్ళ దేశానికి తరిమేయటం జరుగుతుంది. బంగ్లాదేశ్లోకి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశీ అధికారులు వాళ్ళని బంగ్లాదేశీ పౌరులుగా యాక్సెప్ట్ చేయటం జరుగుతోంది. ఇది మరింత వేగం రానున్న రోజుల్లో పుంజుకునేటటువంటి అవకాశమే కనిపిస్తోంది. ఈ రకంగా బంగ్లాదేశీ చొరబాటుదారులను ఏరివేసే పని కూడాను ప్రభుత్వం చాలా ఉధృతంగా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.